సారీ స్వాతి, నిన్ను బాధ పెట్టాలని అనలేదు. ఇంతలా బాధపడతావు అనుకోలేదు. నేను బాధపడుతుంటే నీకు అర్థం కావట్లేదు. నొప్పి విలువ నీకు ఎప్పుడు తెలుస్తుందా? నేను నీతో ఉంటే ప్రతిరోజు ఏడవాలి. నువ్వంటే ఇష్టం లేనప్పుడు నీతో కలిసి ఉండడం కష్టం ప్రసాద్. స్వాతి ప్లీజ్ 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 స్వాతి, స్వాతి ప్లీజ్ స్వాతి, సారీ సారీ స్వాతి, సారీ మాత్రమే చెప్పగలను, కథాన్ని మార్చలేను. ప్లీజ్ స్వాతి అర్థం చేసుకో. ఈ రిలేషన్ వదులుకోవడం నాకు ఇష్టం లేదు. ప్లీజ్. అమ్మాయి ప్రేమతో దగ్గరవ్వాలి, అడుక్కుంటే కాదు. నువ్వెంత బాధపడినా నాకు కనీసం నీ మీద జాలి కూడా వేయట్లేదు. రెక్కలొస్తే ఎగిరిపోవాలి, విరగొట్టుకొని పంజరంలో బ్రతకడం మూర్ఖత్వం. హలో సార్. హాయ్ ప్రసాద్. హాయ్ సార్. హాయ్ స్వాతి. ఏం డిసైడ్ అయ్యారు? డివోర్సే సార్. మీరు? తను అడిగింది ఇవ్వడం తప్ప ఏం చేయలేను సార్. ఈ 6 నెలల్లో ఒక్కసారి కూడా కలిసి ఉండాలనిపించలేదా? అనిపించలేదు. కానీ మిమ్మల్ని చూస్తుంటే అలా అనిపించట్లేదే. మొదట్లో విడిపోదామని అనుకున్నాను సార్. కానీ 6 నెలలు దగ్గరగా ఉండి తనకు దూరం అవుతుంటే తెలిసింది. తప్పు తెలుసుకోవడానికి ఒక క్షణం చాలు సార్, కానీ సరిదిద్దుకోవడానికే అవకాశం లేదు. తన నిర్ణయాన్ని గౌరవించడం తప్ప నాకు వేరే ఆప్షన్ లేదు సార్. కోర్టు 6 నెలలు టైం ఇస్తుంది తప్ప కలిసి ఉండమని చెప్పి కండిషన్ పెట్టదు. తప్పుడు సెక్షన్ చెప్పి మిమ్మల్ని ఒకే ఇంట్లో ఉంచమని మీ మావయ్య గారు చెప్తే చేశాను. కానీ కొన్ని ప్రయత్నాలు వృధా ప్రయాసాన్ని ఇప్పుడు అర్థమైంది. సార్, కోర్టుకి ఏ టైంకి రావాలి? 11 గంటలకల్లా ఇద్దరు కోర్టుకు వస్తే పేపర్స్ మీద సిగ్నేచర్ తీసుకొని ఫార్మాలిటీస్ పూర్తి చేద్దాం. మ్యూచువల్ కన్సెంటే కాబట్టి ఒక 2 అవర్స్లో మీకు డైవర్స్ వస్తుంది. ఓకే సార్. ప్రసాద్, మీ బాధ నాకు అర్థమైంది. బట్ డోంట్ వరీ, మీరు ఏదో ఒక రోజు మంచి స్థాయికి వస్తారు, బాగా సంపాదిస్తారు. అప్పుడు ఆవిడే మీ దగ్గరికి వస్తుంది. కష్టంలో లేని తోడు కరెన్సీ ఉన్నప్పుడు ఎందుకు సార్? కోర్టులో కలుద్దాం సార్. ఓకే. స్వాతి, అమ్మా స్వాతి, ఆటో వచ్చిందమ్మా, రెడీ అయ్యావా? నాన్న, ఇది నేను తెస్తాను. నేను తీసుకొస్తాను. వద్దులే బాబు, నేను తీసుకొస్తాను. బాబు రండి. ఒక్క నిమిషం అబ్బాయితో మాట్లాడొస్తానమ్మా. త్వరగా రండి నాన్న, టైం అవుతుంది. మీరు కలిసి ఉంటే చూడాలనుకున్నాను. ఏదో అనుకున్నాను, ఇంకేదో అయింది. అసలు కొన్ని బంధాలు ఎందుకు కలుపుతాడో, ఎందుకు విడదీస్తాడో ఆ దేవుడికే తెలియాలి. పోయిన నమ్మకం వెళ్ళిన కాలం తిరిగి రావు మామయ్య. సంతృప్తి లేని సంపాదన కోసం సంతోషాన్ని తాకట్టు పెట్టేశాను. ఇలా తెంచుకుంటే తెగిపోతే అది బంధం ఎలా అవుతుందో నాకు అర్థం కావట్లేదు. తను సంతోషంగా వెళ్ళిపోతూ జ్ఞాపకాలు నాతో వదిలేసింది మావయ్య.
ప్రసాద్, దారిలో ఏదైనా మంచి హోటల్ ఉంటే చెప్పు, వెళ్ళేటప్పుడు తినేసి వెళ్తాం. నన్ను ఏమైనా అనాలనుకుంటే అనేసేయి ప్రసాద్. తర్వాత నన్ను అనాలనే సరదా నీకు కూడా ఉండదు. అందరంత దూరం వెళ్ళిపోతున్నారండి, ఏమనికి వెళ్ళను. పెద్దవారు చాలా మాట్లాడినాను, తప్పుగా వినానుంటే నాన్న ఎంతసేపు లేట్ అవుతుంది. వస్తున్నానమ్మా. వస్తాను బాబు. కాదు, వెళ్తాను. నీ ఆరోగ్యం జాగ్రత్త. అన్న పోనీ అన్నా, రానన్నా. If just for a minute I'd fall asleep and not dream about you. I hate to admit it, I'm out of ideas, I don't know what to do. Most of the times I think I'll make it through, but all that it takes is one image of you and it shivers. Nobody knows the way it shivers. Nobody knows. Call it a day. కార్తీక్, స్టార్ట్ చేద్దామా? ఒక 5 minutes వెయిట్ చేద్దాం గాయత్రి. ప్రసాద్ గురించి మనం ఎందుకు వెయిట్ చేయాలి కార్తీక్? రావు గారు కెన్ ఎక్స్ప్లెయిన్. నో రావు గారు, ఒకసారి ప్రసాద్ కాల్ చేయండి. చేస్తూనే ఉన్నాను కార్తీక్, లిఫ్ట్ చేయట్లేదు. సారీ గైస్, కొంచెం లేట్ అయింది. మీటింగ్ ఉందని తెలుసు కదా ప్రసాద్, ఇంత లేట్ ఏంటి? ల్యాప్టాప్ కీబోర్డ్ ఊడిపోతుంది కార్తీక్, మేకులు కొట్టించుకోవడానికి మెకానిక్ దగ్గరికి వెళ్ళాను. ఈ ప్లాస్టర్ చూసావా? కార్బన్ సెన్లో కూడా ఇన్ని రబ్బర్ లేదు నేను. మరీ ఓవర్గా చెప్తావు ప్రసాద్, బాగానే పనిచేస్తున్నాయిగా. బాగానే పనిచేస్తున్నాయా? నీ బొంద కార్తీక్, ఈ ల్యాప్టాప్ పొరపాటున పురావస్తు శాఖ వాళ్ళకి దొరికితే అశోకుడు అప్పుడప్పుడు ఆట విడుపుగా వాడుకునే ల్యాప్టాప్లను కళ్ళకద్దుకుంటారు తెలుసా? అవును కార్తీక్, యూట్యూబ్ ఓపెన్ చేసి మావిడాకులు అని టైప్ చేస్తే మొగల్ రేకులు వీడియోలు ఓపెన్ అవుతున్నాయి. మరే మొన్న గాయత్రికి ఐ లవ్ యూ అని మెయిల్ చేస్తే నీరజ గారికి వెళ్ళిపోయింది. ఆవిడకి ఇంగ్లీష్ రాదు కాబట్టి సరిపోయింది కార్తీక్, లేకపోతే ఒడ్డు మీద పడిన పిత్తబరగలాగా గిల్ల 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 కొట్టుకునేవాడిని నేను. ప్రసాద్, హౌ డేర్ యూ సే దట్? కామన్ సెన్స్ లేదా అలాంటి మెయిల్స్ పెట్టడానికి? నువ్వంత హార్ష్గా మాట్లాడక గాయత్రి, నేను హర్ట్ అవుతాను తెలుసా? ये क्या बात कर रहा है कार्तिक? दिमाग नहीं है क्या इसको? రావు గారు తెలుగులో తిడుతుంది కానీ హిందీలో నేనంటే ఇష్టం అని చెప్తుంది కార్తీక్ అండి. బాబు, నీ పులిహోర ఆపితే టాపిక్ లోకి వెళ్దాం. రావు గారు, ఈ టౌన్స్ లో జంక్షన్స్ దగ్గర సిమెంట్ దిమ్మల మీద పొలిటీషియన్ తలకాయలు విగ్రహాలుగా పెడతారు. కరెక్ట్ గా అబ్జర్వ్ చేయండి, శ్రావణి తల ల్యాప్టాప్ మీద అతికించినట్లేదు. ప్రసాద్ గారు, మైండ్ యువర్ టంగ్. ఇది నిలబడినా అంతే ఉంది అండి సార్. నేను మీతో మాట్లాడుతుంటే రావు గారికి ఆన్సర్ ఇస్తారేంటి మీరు? ఇప్పుడు నీకు అర్జెంట్ గా పని ఉందా శ్రావణి? లేదు. మన స్టోర్ రూమ్ లో కన్నం ఉంది, ఆ కన్నంలో ఎలక ఉంది. నువ్వు కూడా అందులోకి వెళ్ళి ఆ ఎలక ఏం చేస్తుందో రిపోర్ట్ రాసుకుంటారా. నా హైట్ గురించి కామెంట్ చేస్తుంటే మీరేమనరేంటి కార్తిక్? ప్రసాద్, అందరినీ అలా కామెంట్ చేయడం తప్పు. మొహం మీద అలా. ప్రసాద్ గారు, కార్తిక్ మళ్ళీ ఫ్రీజ్ అయిపోయాడండి. కార్తిక్, కార్తిక్, కార్తీక్, కార్తీక్ మాట్లాడు కార్తీక్, లేదంటే నీరజ గారు వచ్చేస్తారు. నేను ఇక్కడ లేనని చెప్పండి, నేను ఇక్కడ లేనని చెప్పండి. ఆవిడ వాళ్ళ లీవ్లో ఉంది కార్తిక్. కదా, మర్చిపోయా. మాట్లాడుతూ సడన్ గా ఫ్రీజ్ అయిపోతారండి కార్తిక్. మరి ఏం చేయమంటారండి? ఆ నీరజ గారు ప్రపోజ్ చేసిన దగ్గర నుంచి ప్రేతకళ్ళు వస్తున్నాయి. నైట్ టైం వాకింగ్ చేస్తుంటే ఇలానే ఫ్రీజ్ అయిపోయి ఎక్కడికో వెళ్ళిపోతున్నానంట. మా ఇంట్లో వాళ్ళందరూ కంగారు పడి ఆత్మీయమైన ఆవహించిందేమో అనుకుని భూతవైద్యుడి దగ్గరికి తీసుకెళ్లారు. ఆ దరిద్రుడేమో డామ్ డీమ్ డుష్ అని నోటికొచ్చిందల్లా వాగి వేపకర్రతో వీరబాదుడు బాదాడండి. కార్తీక్, ఆ రోజు నువ్వు షాక్ అయినప్పుడు మెదడుకు దగ్గరగా ఉన్న నరాలు కట్ అయిపోయి ఉంటాయి. నాకు కూడా అదే అనిపిస్తుంది సార్. అవును, ఈరోజు నీరజ గారి బర్త్డే పార్టీ కదా, గిఫ్ట్ ఏం తీసుకెళ్దాం రావు గారు? మన జీతం 2 రోజులకి జీర్ణం అయిపోతుంది. పార్కింగ్ దగ్గర పూల మొక్కలు ఉన్నాయి, 4 పువ్వులు కోసి పాలిథిన్ కవర్లో చుట్టేసి ఇచ్చేద్దాం. ఫ్రీగా ఫుడ్ దొరికినట్టు ఉంటుంది, రిచ్గా బొకే ఇచ్చినట్టు ఉంటుంది.
మీ సోదాపితే మీటింగ్ స్టార్ట్ చేద్దాం. ఓకే, సాయి సోమయాజుల్ గారు ఇచ్చిన రిఫరెన్సెస్ వల్ల ఇప్పటికీ 3 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసాం. ఇది 4th ప్రాజెక్ట్, చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. ప్రసాద్, గాయత్రి నీ టీంలో ఉంటుంది. గాయత్రి, నీకు కోడింగ్లో ఏ డౌట్స్ ఉన్నా కానీ మన ప్రసాద్ చెప్తాడు. ఐ డోంట్ వాంట్ బి ఇన్ హిస్ టీమ్ కార్తిక్. వై? వాట్స్ ద ప్రాబ్లం? నీ కళ్ళు బాగుంటాయి, నీ ఫేస్ బాగుంటాయి, నీ హెయిర్ బాగుంటాయి, ఏం క్రీమ్ వాడతాయి, ఇవన్నీ అంకుల్ కిందకు కార్తిక్. అంకులా? ప్రసాద్, గాయత్రితో ఫ్లర్ట్ చేయటం మానేసి ముందు వర్క్ మీద ఫోకస్ చేయి. నువ్వు కూడా ఫ్రీజ్ అవ్వడం మానేసి నీరజ గారిని ఫాలో అవ్వు. అదేలా కుదురుద్ది? అయితే ఇది కూడా కుదరదు. కార్తీక్, నేను గాయత్రిని కళ్ళతో కాదు మనసుతో ప్రేమించాను తెలుసా? ఓరి దేవుడా, నువ్వు నాకు అస్సలు నచ్చలా తెలుసా? అట్లా బోడిగాడు నీకు నచ్చదేంటి తొక్క. ఈ మీటింగ్ ఈరోజు అయినట్టే. పదండి సార్, మనం వెళ్ళి ల్యాప్టాప్కి మేకులు కొట్టించుకుందాం. ఏంటి కొట్టించుకునేది? ఈ పిల్ల ఫ్లోలో అంకుల్ అనేసింది తెలుసా? కార్తీక్, ఇంకోసారి ఈ అమ్మాయి అంకుల్ అంటే నీకు నీరజకే పెళ్లి చేస్తాను చెప్తున్నాను. ప్రతిదానికి మధ్యలో నన్ను లాగుతావేంటి ప్రసాద్? అప్పుడప్పుడు నా గురించి గొప్పగా చెప్తూ ఉండు కార్తీక్ గాయత్రికి. పొరపాటున మా ఇద్దరికి వర్కౌట్ అయితే ఆడపడుచుల అంచనాలు నీవే కదా. ఈడి పిల్లక్క, మధ్యాహ్నం లంచ్లో కలుద్దామే. ఈడు మారుడు. ఈ హెడేక్ ఏంటి నాకు కార్తిక్? ऐसे तो मैं रिजाइन कर दूंगी. అమ్మా, ఇప్పుడిప్పుడే మనకు 4 ప్రాజెక్టులు వస్తున్నాయి. మనది ఒక సాఫ్ట్వేర్ కంపెనీ అని జనాలు గుర్తిస్తున్నారు. ఈ టైంలో ఏం పెంట పెట్టకే ప్లీజ్. సార్, నేనంటే గాయత్రికి ఎక్కడో ఇష్టం ఉంది సార్, కానీ బయటపడలేదు. గమనించారా? అవును సార్. కదా, అది కూడా ఒక రకమైన లవ్ సార్. అంతే సార్. అయినా నన్ను రిజెక్ట్ చేయడానికి పెద్దగా రీజన్స్ ఏ ఉంటాయి సార్? హ్యాండ్సమ్గా ఉంటాను, సాఫ్ట్వేర్ జాబ్ ఉంది. అంకుల్ అనేసింది ఏంటి సార్? నాకెందుకో గాయత్రి చిన్నపిల్ల అనిపిస్తుంది సార్. చిన్నపిల్ల ఏంటండి? చిన్నపిల్ల అంటే నేను ముసలోడినా? చిన్నపిల్ల అయితే స్కూల్కి వెళ్ళమనండి, ఆఫీస్కి ఎందుకు వచ్చిందంట? మీరు చాలా తక్కువ అంచనా వేస్తున్నారు నాకు. ఏదో ఎండలో తిరిగి నల్లగైపోయింది, కానీ మేము తెల్లగుండేవాళ్ళం అండి. కోడింగ్ కంప్లీట్ అయ్యాక రన్ చేయాలి. కార్తీక్, మోసపోయాను కార్తీక్. యుఎస్ మ్యాచ్ అని వెనక ముందు చూడకుండా పెళ్లి చేశారు, కానీ వాడు కాలీ పెళ్ళైపోయింది. మా పేరెంట్స్ని అప్రోచ్ అయితే జెన్యున్ అనుకున్నాను. గ్యాంబ్లర్ వాడు. అరే, అమెరికా అనగానే ప్రతి అమ్మాయి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోద్ది. పెళ్లి చేసుకోబోయేవాడు వెనక ఆస్తి ఉందా, అమెరికా ఉందా అని చూస్తారు, అంతేగాని మంచోడా మనసున్నాడని ఎవడు చూడ్డు. ప్రసాద్, కష్టాల్లో ఉన్న అమ్మాయికి వీలైతే 4 మంచి మాటలు చెప్పు, అంతేగాని అవకాశం దొరికింది కదా అని ఓ దెప్పుతున్నావు. లైట్లే కార్తీక్, మళ్ళీ జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. మన ఆఫీస్లో ఏమైనా వేకెన్సీస్ ఉన్నాయా? నీ పొజిషన్ ఇంకా అలానే ఉంది. థ్యాంక్ యూ కార్తీక్. ఇట్స్ ఓకే. ఏంటి పెద్ద వరాలిచ్చే సాయిబాబాలా నవ్వుతున్నావు? ఈ కంపెనీలో ఎవరికైనా వేకెన్సీ ఉంటుంది, ఎందుకంటే జీతం ఎవడు కదా. ఆయన తెలివైందాను కదా జైత్రి, ఈ దిక్కుమాల కంపెనీ తప్ప ఇంకే కంపెనీ దొరకలేదా నీకు? ప్రసాద్, కంపెనీ అంటే అన్నం పెట్టే తల్లి అన్నట్టే తెలుసా? 15 రోజులు తిండి పెట్టి 15 రోజులు పస్తుంచితే తల్లి అంటారు, సవత్తల్లు అంటారు. అసలు నీతో నాకెందుకు. జైత్రి, ఈ సాయంత్రం నీరజ గారి బర్త్డే పార్టీ ఉంది, అక్కడ కలుద్దాం. బహుశా నువ్వు వచ్చిన సంగతి ఆవిడకి తెలియదు అనుకుంటా, సర్ప్రైజ్ చేద్దాం. అవును జైత్రి, ఫ్రీ ఫుడ్ అంట. రావు గారు కూడా వచ్చినప్పుడు ఖాళీ క్యారెస్ తెచ్చుకుంటున్నారు, నువ్వు కూడా తెచ్చుకోయే తిందుగాని. బాయ్ కార్తీక్. ఏంటి రాధిక, పార్టీకి నువ్వే వెళ్ళమన్నావుగా? సరే సరే, వచ్చేస్తానులే. ఏంట్రావు గారు, ఏదో టెన్షన్ పడుతున్నారు? ఈ ఆడవాళ్ళ మూడ్ స్వింగ్స్ ఏంటో అర్థం కావు సార్. తనే పార్టీకి వెళ్ళమంది, ఇప్పుడు కాల్ చేసి ఎందుకు వెళ్ళామని అడుగుతుంది. పార్టీకి వెళ్ళమంటాం వాళ్ళ సంస్కారం సార్. ఇక్కడ పని పూర్తి చేసుకుని త్వరగా వెళ్ళటం మనం వాళ్ళకిచ్చే రెస్పెక్ట్. కానివ్వండి. Happy birthday to you. Happy birthday to you. May God bless you, dear. May God bless you, dear. మగువలు మగువలు మది తలపే తెలుపని తాళ్ల పత్రాలు, అతివలు అతివలు అసలర్థం కాని ప్రశ్న పత్రాలు, పరవశమైన పంతాన్నైనా ఒక్క తాటిపై నడిపిస్తారు. ఒక్క క్షణంలో అమృతమై మరో క్షణం
తెలుపని తాళ్ల పత్రాలు అతివలు అరే అతివలు అసలర్థం కాని ప్రశ్న పత్రాలు. మౌనం కూడా ఒక భాషేనంట, కళ్ళతోనే కోటి భావాలంట. తమ ప్లస్ అని అంటే హై మైనస్ అంట, హై నవ్వారంటే నువ్వు ఎవరని అంట. అమాయకంగా కనిపిస్తారట, అయోమయంలో పడదోస్తారట. ప్రసాద్ గారు, కార్తీక్ మళ్ళీ ఫ్రీజ్ అయిపోయాడండి. పడతంటే ఒక ముసుగంట, ఆ ముసుగులో నుండి బయట పడరంట. మగువలు మగువలు మది తలపే తెలుపని తాళ్ల పత్రాలు అతివలు అతివలు అసలర్థం కాని ప్రశ్న పత్రాలు. చెప్పనంటే చెబుతుంటారు, చెక్కిలి పైనే విషయంతా చేస్తారు. చూడనట్టే హాయ్ హాయ్ చూస్తుంటారు, హాయ్ హాయ్ చూడబోతే చెప్పు చూపిస్తారు. వెంటబడుతుంటే విసుక్కుంటారు, వెంటబడేలా కంటబడతారు. అనుమానంతో తగవులు పడుతూ అలక పల్పునే అధిష్ఠిస్తారు. మగువలు మగువలు మది తలపే తెలుపని తాళ్ల పత్రాలు అతివలు అతివలు అసలర్థం కాని ప్రశ్న పత్రాలు. పరవశమైన పంతాన్నైనా ఒక్క తాటిపై నడిపిస్తారు. ఒక్క క్షణంలో అమృతమై మరుక్షణంలో విషమిస్తారు. బ్రహ్మ సృష్టిలో పూచిన పువ్వులు బ్రహ్మకు కూడా బ్రహ్మముడులు. Call it a day. కాలింగ్ బేల కొడుతున్నాడా, కుంకుడికాయలు దంచుతున్నాడా, ఎవడరాడు? రావు గారు, రాత్రి నేను తాగిన మందులో చీప్ లెక్కర్ కలిపలేదు కదా, అది అక్కడ కొట్టేసింది. మీరు పెట్టండి చెప్తాను. అంటే మీ ఇద్దరు చచ్చిపోయి ఆత్మలో వచ్చారా? పోయినా కూడా మమ్మల్ని వదలరా, పీడించేస్తారా? అల్లుడు, ఈ దెయ్యం బాగా అప్డేట్ అయింది, మాటలు కూడా ఆడుతుంది. అమ్మాయిని కాపురానికి తీసుకొచ్చానయ్యా. నువ్వు హారతిస్తావని ఇక్కడ వెయిటింగ్. సడన్ గా అడిగితే ఎలా మావయ్య గారు? కర్పూరం బిల్లలు కూడా ఇంట్లో లేవు. నాన్న లోపలికి రండి. పదమ్మా, ఏం మనిషి అయ్యా నువ్వు. మందులో సోడా ఎక్కువ కలిపానా? అదే అయి ఉంటది. హే, ఇది వేసుకోనా? ఆ? పోనీ ఎల్లో. ఆ. సరే, నువ్వు కొంచెం బయటకెళ్ళు, నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటా. ఆ? బయటికి. బై. ఆ. బయటికి. ఆ. ఏంటల్లుడు ఇంకా షాప్లో ఉన్నావు? అదే
రాత్రి పార్టీకి వెళ్ళడం, చీపులు ఎక్కడ తాగడం, ఏదో పెద్ద సింగర్స్లా పాటలు పాడడం, పొద్దున్నే ఇంటి ముందు దిష్టి గుమ్మడికాయలా మీ ఇద్దరు నిలబడడం, ఏంటో మావయ్య అంతా కమెండ్ గోలా ఉంది. అద్భుతాలు జరిగినప్పుడు నమ్మాలి, అడ్డమైన కూర్చుళ్ళు అడగకూడదు. అంటే అప్పు తీసుకుని మందు తాగినప్పుడు కూడా ఇంతకెక్కి ఎక్కలే. అసలు ఏం జరిగింది మావయ్య? ఆ, భోజనం చాలా బాగుంది కదమ్మా. గోదావరి వాళ్ళు అనుకుంటాను. అన్న త్వరగా పోనీండి అన్న, కోర్టుకి టైం అవుతుంది. నాన్న, ఏమైంది నాన్న? అన్న త్వరగా పోనీ అన్న, హాస్పిటల్ పోనీ. నాన్న, ఏమైంది నాన్న? నాన్న, త్వరగా పోనీండి అన్న. ఇప్పటికైతే ప్రమాదం ఏమీ లేదమ్మా. ఈ రోజుల్లో చిన్నపిల్లలకు కూడా హార్ట్ అటాక్లు వచ్చేస్తున్నాయి. మీ నాన్నగారిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నీదే. నాన్న, టెన్షన్ పడకండి నాన్న, ఏం కాదు. నాకున్నది ఒకే టెన్షన్ అమ్మా. నువ్వు ప్రసాదు కలిసుంటే చూడాలని ఉంది. నాకు ఇష్టం లేదు నాన్న. కనీసం నేను చనిపోయేలోగైనా మీ ఇద్దరూ కలిసి ఉండాలన్నది నా ఆశ. బాధ పెట్టే విషయాలేవి ఆయన దగ్గరకు తీసుకెళ్ళకండి. అందుకే ఇది వాయిదాలకు అటెండ్ అవ్వలేదు. ఇంత జరుగుతున్నప్పుడు నాకు కాల్ చేయాలి కదా మావయ్య. నేనేమైపోతానని అమ్మాయి 24 గంటలు నా పక్కనే కూర్చునేదయ్యా. అందుకే నీకు ఫోన్ చేయడం అవ్వలేదు. ఓ, తను కోర్టుకు వెళ్లకుండా ఆపడానికి నాకు వేరే మార్గం తోచలేదు ప్రసాద్. అందుకే ఇంత నాటకం ఆడవలసి వచ్చింది. అంటే మీకు నిజంగా హార్ట్ అటాక్ లేదా? ఉక్కుబాడి అయ్యా నాది, అంత వేగంగా రాదు. ఇలాగే స్టంట్లు వేయండి, ఆ గుండెకి ఏదో ఒకరోజు స్టంట్ వేయాల్సి వస్తుంది. ప్రసాద్, ఆ? ఆఫీస్కి వెళ్తావా? వెళ్తా. సరే, నేను వంట చేస్తాను, బాక్స్ తీసుకొని వెళ్ళు. ఏ వద్దు, బయట తింటా, ఆరోగ్యంగా ఉంటాను. సరే. ఏదో పెద్ద వంటల్లో ప్రోలాగా క్యారేజ్ కట్టేస్తానంటదండి మావయ్య. దీని వంటగానే ఆఫీస్లో తింటే మూకుమ్మడిగా చచ్చిపోతారు. మాస్ మాట అంటారు దాన్ని. మనందరినీ బొక్కలెట్టేస్తారు తెలుసా? ఏ మనిషి భయ్యా, నీ గురించి వంట చేస్తానంటే వద్దంటావు. బెల్లం ప్రేమతో పాయిజన్ ఇచ్చినా తాగేయాలే, వద్దనకూడదు. ప్రేమగా పురుగుల మంది ఇస్తాను, చెరో గ్లాస్ తాగండి. నువ్వు మారవయ్యా, నువ్వు నీ పరిగమాల కబుర్లోను. ఛీ చిచి. బా మళ్ళీ ఎవడ రెంట్ లేదు. ఏ మొక్క మీద తలపిస్తావేంటి? ముష్టండి అనుకున్నావా? హౌస్ ఓనర్ని. రెంట్ ఇవ్వా? ఇస్తానులేండి, శాలరీ ఇంకా పడలేదు. 2 నెలల నుంచి ఇదే సోచి చెప్తున్నావు. లాస్ట్ మంత్ శాలరీ వచ్చింది కదా, అప్పుడు రెంట్ ఇవ్వాలి కదా. అప్పుడు మీరు గుర్తు రాలేదండి. గుర్తురాలేదా? గుర్తురాపడం ఏంటి? గుర్తురాపడం బుద్ధుందా లేదా నీకు? రెంట్ ఇవ్వకుండాని మర్చిపోయినది ఇదని. ఏంటి గట్టిగా వద్దు. ఆవిడ వచ్చిందండి. మీ ఆవిడొస్తే ఏం చేయమంటావు? మీ ఆవిడొచ్చిందా? మీ ఆవిడొచ్చిందా? ఎందుకు వచ్చిందంటావు? ఎందుకు లోపలికి వెళ్ళి చూడండి. కామన్ సెన్స్ లేదు. పక్కింట్లో ఏం జరిగినా వంగు చూసే దొంగ ఆవిడకు లెక్కిపోయారు. పెద్ద ముడిగుడ్లోకి వచ్చారు. మా ఇంట్లో ఏమైతే మీకు ఎందుకండి? అసలు ఎందుకు వచ్చింది? ఎందుకు వస్తా మీకెందుకండి? హరిమోన్ లోపలికి వస్తాడు. అనుకోకయ్యా, ఏమనుకోకయ్యా. అమ్మయ్యా, రెంట్ ఎగ్గొట్టేహం. ఏంటి సార్ దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? స్వాతి వచ్చేసింది సార్. నిజమా? మరి ఇంత డల్గా చెప్తారేంటి? నాకేం అర్థం కావట్లేదు సార్. అసలు ఏం జరగనట్టు బిహేవ్ చేస్తుంది. మీరు స్వాతి గారి దగ్గర నుంచి సారీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? చచ్చా, అదేం లేదు సార్. మరి ఇంకేంటి సార్ ప్రాబ్లం? మిమ్మల్ని వద్దనుకొని వెళ్ళిన అమ్మాయి తిరిగి వచ్చింది. నీరజ గారు కార్తీక్ని లవ్ చేస్తున్నారు. మీకు కూడా మంచి రోజులు వచ్చాయి సార్. ఏమో సార్, సడన్గా ఇన్ని అద్భుతాలు తట్టుకోలేకపోతున్నాను. ఇప్పుడు స్వాతిని యాక్సెప్ట్ చేస్తే గాయత్రి పరిస్థితి ఏంటి సార్? సార్, గాయత్రి మీకు పడిపోద్దని ఎలా అనుకున్నారు సార్? మీ ఇద్దరు కలిసి రోడ్డు మీద వెళ్తుంటే మీ పాపను స్కూల్కి తీసుకెళ్తున్నారేమో అనుకుంటారు. మీకు కుళ్ళు సార్. గాయత్రి ఏదో ఒక రోజు నాకు ఎస్ చెప్తుంది,
మా ప్రీ వెడ్డింగ్ వీడియో చూసి జంట అంటే ఎలా ఉండాలని మీరే అంటారు. మీ ఇద్దరు కలిసి ఫోటోలు మాత్రం దక్కండి సార్. మీ పాపను పేరెంట్స్ మీటింగ్కి తెచ్చారనుకుంటారు. సార్ మీరు మాట్లాడితే నా ఏజ్ గురించి కామెంట్ చేస్తున్నారు. మొన్నే కాదు సార్ పాతికెళ్ళే ఏదో ముసలాడులా ట్రీట్ చేస్తారేంటి? ముసలాడంటే గుర్తొచ్చింది సార్, మా ఇంటి ఓనర్ ముసలాడు రెంట కోసం రంకెలేస్తున్నాడు. ఈ పాటికి మన శాలరీ పడాలి కదా. మీ శాలరీ క్రియేట్ అయిందా? లేదు సార్. రండి సార్ అకౌంట్ నేను అడుగుదాం. రవి గారు సార్, ఇంకా శాలరీ పడలేదేంటి సార్? ఈరోజు అష్టమి, పైగా వర్జం కూడా ఉంది సార్. అష్టమి అని శాలరీ వేయలేదా? ఇది ఎక్కడ అన్యాయం సార్? పంచాంగం చూసి పనులు చేస్తారంటండి బాబు. అవతల ఇంటి ఓనర్ రంకెలేస్తున్నాడు అక్కడ. వర్జం ఎంతవరకు ఉంది సార్? రేపు మధ్యాహ్నం 3:30 దాకా ఉంది సార్. ఆ తర్వాత వేస్తారా? 4 గంటల తర్వాత బ్యాంకు క్లోజ్ కదా సార్. పోనీ ఎల్లుండి శాలరీ వేస్తారా సార్? ఎల్లుండి సాటర్డే, అవతల ఎల్లుండి సండే సార్. అంటే 4 రోజుల దాకా ఆఫీస్కి నడిచే రావాలా? దేవుడి దేవాల మీరు డాక్టర్ అవ్వలేదు కానీ సార్, ఆపరేషన్ పేరుతో గుండెను కోసేసి ముహూర్తం బాలేదని కుట్లు వాయిదా వేసేవాళ్ళేమో. ప్రసాద్ గారు, అష్టమి రోజు శాలరీ పడితే అనుకోని ఖర్చులు ఎక్కువ అవుతాయి సార్. ఆహా, ఆరోగ్యం మందగిస్తుంది, దూర ప్రయాణాలు చేస్తారు, కోర్టు వ్యవహారాలు చక్కబడతాయి, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వస్తాయి. జాబ్ చేస్తున్నారా, జాతకాలు చెప్తున్నారా సార్ మీరు? మీ జనరేషన్ వాళ్ళతో ఇదే ప్రాబ్లం సార్. అన్ని మూఢనమ్మకాలని కొట్టిపడేస్తారు. సార్ మనం టీవీ 9లో ఉన్నామా? నమ్మకం 4 రకాలను డిబేట్ పెట్టుకోవడానికి. శాలరీ పడకపోతే అవతల అప్పులు పెరిగిపోతాయి సార్. సారీ సార్, నేను ఇలానే పనిచేస్తాను. మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే కార్తీక్ గారితో మాట్లాడండి. కార్తీక్, శాలరీ ఎందుకు పడలేదు అంటే అష్టమి అరెస్టమని కాకమ్మ కబుర్లు చెప్తున్నారు రవి గారు. ఆయన నాకే శాలరీ వేయలేదు ఇంకా. ముష్టోడికి కూడా గట్టిగా అరిస్తే 4 ఇల్లు దాటి 5వ ఇంట్లో అయినా అన్నం దొరుకుతుంది కార్తీక్. కానీ మన పరిస్థితి ఏంటో, స్థలం మారినా చలనం లేదు. ఈఎంఐలకి ఇంటి ఓనర్లకి భయపడాల్సి వస్తుంది కార్తీక్. అన్నోన్ నెంబర్ నుంచి కాల్స్ వస్తే అప్లోడ్ ఏమో లిఫ్ట్ చేయట్లేదు తెలుసా? బ్లూ కలర్ వాడు, నేను అదే వాడుతున్నా. కార్తీక్, కార్తీక్, ప్రసాద్, కార్తీక్ చూసావా? కార్తీకే కదండి. నువ్వు లేనని చెప్పు. ఎక్కడే ఉన్నాడండి? ఎక్కడ? కార్తీక్, నువ్వు ఇక్కడున్నావా? పద, లాంగ్ డ్రైవ్ పోదాంపా. నాకు కొంచెం పని ఉందండి, కావాలంటే ప్రసాద్తో వెళ్ళండి. ఏంటి? ఎప్పటికెప్పుడు బుల్డోజర్ బుక్ చేసుకుని ఆవిడని బయటికి తీసుకెళ్లాలంటే మా బాబు బలిసినోడు అయి ఉండాలి. అయినా మీ అమర ప్రేమికుల మధ్యన మాలాంటి పిచ్చి పక్షులు ఎందుకు కార్తీక్? అవును కార్తీక్, ఆ పిచ్చి పక్షులు ఎందుకు? మనం పోదాంపా, నాకు బోర్ కొడుతుంది కార్తీక్, బయటికి తీసుకెళ్ళు. చూసావా కార్తీక్, ఆవిడ కళ్ళు నీ ప్రేమ కోసం ఎదురు చూస్తున్నాయి. నీ పేరు వినగానే ఆ చెంపలు ఎరిపెక్కుతున్నాయి. అవునవును, ఆ పెదవులు చూడు, ఎరుపు రంగు పూసుకొని పోటెత్తుతున్నాయి. అది లిప్స్టిక్. అది ఛత్రపతి డైలాగ్ కదా సార్. ఏదో ఒకటి సార్, ఫ్లోలో వచ్చింది అనేసాను. ఇప్పుడేంటి? ఏంటి ప్రసాద్, ఇప్పుడు ఆవిడ ఎందుకు రెచ్చగొడుతున్నావు? ఏ, నువ్వు నా మీద కుసుగొలిపినప్పుడు లేదా? ఈవిడ గుర్తొచ్చినప్పుడు అలా ఏదో సగంకాలం శవం పైకి లేచినట్టు అర్ధరాత్రి ఉలికిపడి లేచావని కార్తీక్. నా బాధ ఎవరికి చెప్పుకోవాలి? రా కార్తీక్, వెళ్దాం. నేను రానండి. రా, త్వరగా వెళ్ళి కార్తీక్, లేదంటే గెద్ద కోడిపేల నీడ్చుకెళ్ళినట్టు తీసుకెళ్లిపోద్ది. నీ జీన్ ఫ్యాన్ టాన్ జీన్ అయిపోద్ది. రా వెళ్దాం. నేను రానండి. రా కార్తీక్, ప్రసాద్, రా కార్తీక్, రా, రా కార్తీక్. నేను రానండి, నన్ను వదిలేయండి. నేను రాను, నాకు బోల్డ్ అంత పనుంది అవతల. నువ్వు రా. సార్, మండే వరకు మనకు శాలరీ పన్నట్టే కదా? అంతేగా. నరేష్, బాగున్నావా? అదే ఈరోజు ఫస్ట్ నైట్ చేసుకుంటున్నాను రా. నాకెందుకు చెప్తున్నావురా? పేపర్లో ఎంచాలేంటి? అలా అంటావా? అలా కానీ అయితే కుల్లిడికి ఎవరికి చెప్దాం? ఆదిత్య గడికి చెప్దాం. అచ్చా, చెప్పరా. అదే నీకు ఫస్ట్ నైట్ అయిందా? బోల్డ్ సార్లు. అదే నేను ఫస్ట్ నైట్ చేసుకుంటున్నా. ఎవరితో? మావిడితోనే. సరే సర్లే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఈ స్మెల్ చూడగానే స్వాతి కళ్ళు తిరిగి పడిపోవాలి. చిచి, కళ్ళు తిరిగి పడిపోతే రొమాన్స్ ఎలా చేస్తాం? ఏదో శవానికి పోస్ట్ మార్టం చేసినట్టు ఉంటది. స్మెల్ చూడగానే స్వాతి ఇంప్రెస్ అవ్వాలి.
ప్రసాద్ ఆ, ఏంటిది ఫస్ట్ నైట్ రూమ్ లో డెకరేట్ చేసావు? ఎవరైనా వస్తున్నారా? ఏం మాట్లాడుతావు స్వాతి? ఎవరో రావడం ఏంటి? నీకు నాకే ఫస్ట్ నైట్. మరి నాకు చెప్పలేదేంటి? అవును కదా. కనీసం నాన్నకు కూడా తెలీదు. అంతమందికి చెప్పడానికి నేను పెద్ద మనిషి ఫంక్షన్ చేసుకుంటున్నానా? ఫస్ట్ నైట్ చేసుకుంటున్నాను. ప్రసాద్, మన రూమ్ బయట వరకే కపుల్స్. నాన్నకి హార్ట్ ప్రాబ్లం కాబట్టి నీతో ఉండడానికి ఒప్పుకున్నానంతే. అదేంటి స్వాతి, పువ్వులు వేస్ట్ అయిపోతాయి, స్వీట్స్ వేస్ట్ అయిపోతాయి, అగరబత్తీలు కూడా వేస్ట్ అయిపోతాయి. మన మధ్యలో గొడవలు ఏమైనా ఉంటే రేపు చూసుకుందాం స్వాతి. దా, నువ్వు ఎక్కడ పడుకో, నేను ఇక్కడ. ఇలా దా. ప్రసాద్, నాకు ఇంట్రెస్ట్ లేదంటే ఫోర్స్ చేస్తావేంటి? ఛా! స్వాతి, 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 ఇదిగో స్వాతి. నేనా కాలింగ్ బెల్ కుంకుడికాయలు తెంచినట్టు కొట్టింది? నేనా గుమ్మ ముందు నిలబడి షాక్ ఇచ్చింది? నేనా ఏ డ్రెస్ వేసుకుంటే బాగుంటుందని అడిగింది? హ్. నీ అమ్మ ఫస్ట్ నైట్. హలో, ఎవరితో? ఎవరితో? మీరు రండి సార్, చేసుకుందాం మనతనం. హలో, హలో సార్. స్వాతి, ఇగో స్వాతి. ప్రసాద్, 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 ఏమైంది నాన్న? అల్లుడు మందు కొడతాడమ్మా. తాగితే నన్ను కొడతాడు. చెరువులో మొసలుందని తెలిసి కాలు పెట్టకూడదు కదమ్మా. పొరపాటున అల్లుడు గారు నన్ను చూడలేదు కానీ చూస్తేనా ఈ బనేను కూడా ఉండేది కాదమ్మా. అబ్బో అమ్మ నాయను. హలో రావు గారు, ఈ రాత్రి నాకు శివరాత్రి అవుతుంది అనుకుంటే కాలరాత్రి అయింది సార్. మా ఆవిడ ఫస్ట్ నైట్కి హ్యాండ్ ఇచ్చింది సార్. ఈ ఫ్రూట్స్ స్వీట్స్ తిరిగి వెనక్కి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను సార్. ఎంతో కొంత డబ్బులు ఇస్తారు కదా. ఉంటాను సార్. అయ్యో, మంచాన్ని శోభనానికి రెడీ చేస్తే శవాన్ని మోసే పాడిలా కనిపిస్తుంది. ఒరే ముసలోడా, అది కాంప్రమైజే రాలేదురా, కండిషన్ల మీద వచ్చింది. స్వాతి, ఒక్కసారి వచ్చిపోమ్మా. స్వాతి, 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 350 రూపాయలు బొక్క. స్వాతి, ఏంటి? నీతో కొంచెం మాట్లాడాలి. దేని గురించి? ఏం చేద్దాం అనుకుంటున్నావు స్వాతి? కలిసి ఉందాం కదా వచ్చావు. బెడ్రూమ్ బయట భార్య భర్తలు అంటే బెడ్రూమ్ లోపలేంటి? స్ట్రేంజర్సా, ఫ్రెండ్సా, రూమ్మేట్సా? మేక్ ఇట్ క్లియర్ స్వాతి. నాన్నకి హెల్త్ బాలేదు, హార్ట్ ప్రాబ్లం. ఆయన కోసం తప్పదు ప్రసాద్. ఎవరికి తప్పదు? మీ నాన్న కాబట్టి నీకు తప్పదు. వై షుడ్ డై? నేను ఎందుకు యాక్ట్ చేయాలి? ఒకవేళ యాక్ట్ చేస్తే నా రెమ్యూనరేషన్ ఏంటి? బేటా ఇస్తారు నాకు. ప్రసాద్, ప్లీజ్ ప్రసాద్, తర్వాత మాట్లాడుకుందాం. అల్లుడు, రాత్రి నువ్వు బెడ్రూమ్లోకి స్వీట్ బాక్స్ తీసుకెళ్ళడం చూశాను. ఉన్నాయా? తినేసావా? కాకినాడ కాజా అంటే నాకు చాలా ఇష్టమయ్యా. కాపురం కుదురుగా లేదని నేను కుమిలిపోతుంటే కాకినాడ కాజా కావాలా నాయనా? జున్ను బాల్స్ అయినా పర్లేదు ప్రసాద్. జంపలు అక్కడ జాలమెట్ అవుద్దా? నాన్న, స్వీట్స్ తింటే ఫ్యాట్ వస్తుంది, హార్ట్ కి మంచిది కాదు. మీరు అస్సలు తినకూడదు. అమ్మా, మీరిద్దరు ఇలా కలిసి ఉంటే చూడాలనుకున్నాను, చూశాను. ఇంక నేను బ్రతుకుంటే ఎవరికి లాభం? పోతే మోక నష్టం. పెద్ద కర్మకి 25,000 దాకా అవుతుంది తెలుసా? ఉన్న జీతమే సక్రమంగా ఇవ్వట్లేదు. ఇంక లీవ్స్ పెడితే లాస్ ఆఫ్ పే. కాబట్టి ఇంకో 10 ఏళ్ళు బ్రతకడానికి ట్రై చేయండి. ఆ తర్వాత శాలరీ పెరుగుతుంది. ఖర్చులకి కర్మకాండాలకి వెనకాడక్కర్లేదు. ప్రసాద్ అయిన మా నాన్న, కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు. ఎంత మాట పడితే అంత మాట అనేస్తావా? పోనీలే అమ్మా, ఏదో తెలియక అనేశాడు. నోరు లాగుతుంది. ఓ టీ పెట్టమ్మా. సరే నాన్న. అల్లుడు, అదే ఆ కాకినాడ కాజా ఉందా? తినేసావా? ఏంటి ఇలాంటి ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు? అల్లుడు, అల్లుడు,
ఏ కాలంలో గ్లాస్ ముంచి నీళ్ళు తెచ్చావు? అవి కాలువ నీళ్ళు కావు, టీ. టీయా? ఇందులో పావులో ఉన్న పదార్థం వేయాలి తెలుసా? మిల్క్ ఫ్యాట్ ప్రసాద్, నాన్నగారికి మంచిది కాదు. స్వాతి, ఇప్పుడు మీ నాన్నగారికి విరోచనాలు అవుతున్నాయి అనుకో, టాబ్లెట్స్ నేను వేసుకోవచ్చా? అదెలా కుదురుతుంది? ఆయనే వేసుకోవాలి. మరి రసన నీళ్ళు తాగాల్సింది ఆయన కదా, నాకెందుకు ఇచ్చావు? కొంచెం పాలుంటే తోడు పెట్టేశాను ప్రసాద్. అమ్మా, డికాషన్ చాలా బాగుందమ్మా. కాస్త అల్లం ముక్క తగిలించుంటే అదిరిపోయేది. మావయ్య, ఈ కాలువ నీళ్ళు చూస్తుంటేనే కళ్ళకలగలు వచ్చేలా ఉన్నాయి. మీరంత కమ్మగా ఉందని ఎలా తాగుతున్నారు? పైగా అల్లం ముక్క తగిలించమంటున్నారు. హలో. హా అమ్మా, ఇప్పుడే నాన్నకి టీ ఇచ్చాను. హా. ఆడవాళ్ళు మన కోసం చేసే ఏ చిన్న పనైనా మనం మెచ్చుకోవాలి ప్రసాద్. అప్పుడే వాళ్ళు పడ్డ కష్టం మర్చిపోతారు. అదోకే మావయ్య, మనం అబద్ధం చెప్పినా నాలుగు అబద్ధం చెప్పదు కదా. తను వెళ్ళిపోయినా కూడా సాంబార్ జురున్నాడు జురుతున్నారు. ఇది నా కూతురు నా కోసం చేసిందయ్యా, కాబట్టి ఎలా ఉన్నా నాకు నచ్చుతుంది. నాకు నచ్చదు. పొరపాటుని తాగితే బాత్రూంలో ధారావాహికే దద్దరిల్లిపోతుంది. ఆఫీస్కి టైం అవుతుంది, నాకెందుకు వచ్చిన గొడవ? ప్రసాద్, కాకినాడ కాజాయే కదా, రూమ్ లో ఉంది, బాగా పిసికేసి కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటారు, చల్లగా బాగుంటుందయ్యా. ప్రసాద్ గారు, ఒక ఆఫీసులో అడ్మినిస్ట్రేషను, ప్రాజెక్ట్ మేనేజరు, హెచ్ఆర్, అకౌంటెంట్ ఇంతమంది ఉన్న ఏది సిస్టమేటిక్గా ఉండదేంటి సార్? రావు గారు, మనకి ఇంగ్లీష్లో సామెత ఉందండి, టూ మెనీ కుక్స్ స్పాయిల్ ద బ్రాత్ అని. కొందరు సరిగ్గానే పని చేస్తారు, ఇంకొంతమంది యాక్టింగ్ చేస్తారు. కొంతమంది బిల్డప్ బ్యాచ్ అయితే ఇంకొంతమంది పనులు పురమాయిస్తూ మేము కూడా పని చేస్తున్నాం అనిపించుకోవడానికి ట్రై చేస్తారు. సార్, రష్టపట్టేసిన మైండ్ సెట్తో వర్క్ చేస్తే ఆఫీస్ సిస్టమేటిక్గా ఎలా ఉంటుంది సార్? మీరే జాతికి చెందినవారు సార్? రావు గారు, అడగడం మర్చిపోయాను, రాధిక ప్రెగ్నెంట్ కదా, ఎలా ఉంది ఇప్పుడు? మిస్క్యారేజ్ అయింది సార్. ఒంటరిగా డిప్రెషన్లో ఉంటుందని తనకు తోడు కోసం మా అత్తగారిని రమ్మన్నాను. మళ్ళీ కథ మొదటికొచ్చింది సార్. మందేస్తే భారం దిగుతుంది అనుకున్నాను, కానీ తాగాక ఎక్కువ ఏడుస్తున్నాను సార్. అనుకుంటాం కానీ సార్, మనం బాల్కనీలో తాగిన సిగరెట్లు, ఫ్రెండ్ దగ్గర పెరుగుతున్న అప్పు, ఇంట్లో కూడా చెప్పుకోలేని బాధలు, కొన్ని సాయంత్రాలు భారంగా ఏకాంతంలోనే గడిచిపోతాయి సార్. వదిలేండి సార్. 4 ప్రాజెక్టులు కంప్లీట్ అయినా కార్తీక్ ఇంక్రిమెంట్స్ గురించి మాట్లాడలేదేంటి? మాట్లాడు సార్. పైగా ఈ మధ్య క్యాబిన్ నుంచి అసలు బయట రావట్లేదు తెలుసా? పదండి సార్, వెళ్ళి చూద్దాం. నేను కెఫెటేరియాకి వెళ్ళి వస్తాను సార్. అది ఎక్కడ ఉంది సార్? కింద టీ కొట్టు సార్. వెళ్ళండి. చిత్త, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు అంటే నీది తుల రాశమ్మా. క్యా? జోడియాక్ సైన్, జోడియాక్ సైన్ లిబ్రా. ఓకే. ఈ సంవత్సరం నీకు అవమానం 7, రాజ్యపూజ్యం కూడా 7. నేను రాజు అవుతాయి, నీ పిండా కూడా అవుతాయి. విన్ తగలడు. ఓ తలగడా, యు మీన్ పిల్లో? కాదమ్మా, లిజన్ కేర్ఫుల్లీ. ఓకే. నష్టం 11, లాభం 15. అబ్బో, డబ్బులు బాగానే వస్తాయి. శాలరీ పెంచుతాయి? నీ బొంద పెంచుతాయి. నీ కంపెనీలో నువ్వు ఇంకా ఉంటే అడుక్కు తింటాయి. అంతే సార్. ఇవి భయపడేంత పెద్ద రావు గారు, కావమ్మా. ఆ చోద్యం చూసారా? ఈవిడికి తెలుగు రాదు, ఆయనకి హిందీ రాదు, ఎలా కమ్యూనికేట్ చేసుకుంటున్నారు సార్? తాయి భాష అంటే మీకు తెలుగు వస్తాయి, మాకు హిందీ వస్తాయి, ఇంతే. ఏం లేదమ్మా, శని ప్రభావం పోవాలంటే నల్ల నువ్వుల్ని ఆదివారం తల కింద పెట్టుకుని నిద్రపోవాలి. సోమవారం శివాలయానికి వెళ్ళి నవగ్రహ ప్రదక్షిణం చేసి పూజారికి దానం ఇవ్వాలి, అంతే. ఇంత పెద్ద పారాగ్రాఫ్ బోల్ రే, మేరకు క్యా సమజ్ ఆయేగా? దీనికి ఎలా చెప్తే అర్థం అవుతుంది? ఏంటి సార్ గొడవ? ఏదో 100 రూపాయలు ఇస్తానంది కదా అని జాతకం చెబుతున్నాను సార్, దీనికి అర్థమే చావట్లేదు. సాఫ్ట్వేర్ లో సైడ్ బిజినెస్ నాన్న. శాలరీ చాలట్లేదు సార్, అసలే 2 ఫ్యామిలీలు. 2 ఫ్యామిలీసా? ఎలా మేనేజ్ చేస్తున్నారు సార్? మీరు అడగకూడదు, నేను చెప్పకూడదు. ये क्या बोल रहा? He is saying you will get a handsome husband like me. I hate horror movies. I'll be single instead.
కత్తి లాంటి మనిషిని పట్టుకుని కాశ్మీర్ అనేసింది ఏంటి సార్? చే కార్తీక్, నీ హెయిర్ స్టైల్ చాలా బాగుంటుంది. నీరజ్ గారు, నాతో వర్క్ ఉంటేనే ఇక్కడ ఉండండి, లేదంటే హెయిర్ ఎక్కువ ఉంది కదా, నీ తల్లో పేర్లేవా? ఏమండి, ఆఫీస్లో మాట్లాడే టాపిక్స్ అనేవి తల్లో పేలున్నాయా ఈలున్నాయా మీకెందుకండి? సారీ కార్తీక్. మ్మ్. కార్తీక్, నీ హెయిర్ స్టైల్ సిల్కీగా ఉంది. ఏ షాంపూ వాడతా? యాసిడ్ వాడుతుంటానండి. పేలు చచ్చిపోతాయని కదా. నీరజ్ గారు, నాకే ఎందుకండి ఈ టార్చరు? అది ప్రేమ. కార్తీక్, ఆ? సారీ. ప్రసాద్, ఎందుకు వచ్చా, ఎందుకు వెళ్తున్నావు? అదే మీ ప్రైవసీని డిస్టర్బ్ చేసినట్టుంది. ప్రసాద్, ఇది ఆఫీస్. ఏదో లాడ్జ్లో రూమ్ మెయింటెనెన్స్ సడన్ గా వచ్చినట్టు బిహేవ్ చేయక. ఏం కావాలో చెప్పి తగలడు. నీరజా గారు, సారీ అండి. కార్తీక్తో మాట్లాడొచ్చా? మాట్లాడు, కానీ ఆ? ఈసారి వచ్చేటప్పుడు డోర్ నాక్ చేసుకుని రా, ఓకేనా? ఆ? ఓకే. ఓకే. ఇంక్రిమెంట్ ఎప్పుడు ఇస్తావు కార్తీక్? ఎన్నిసార్లు పెంచమంటావు? ఎప్పుడు ఇచ్చావు? 3 నెలల క్రితమేగా పెరిగింది. ఏడుదేడుదే బూతులు మాట్లాడ కార్తీక్. 25,000 ఉన్న శాలరీని 26,500 చేసావు. 1,500 పెంచితే ఇంక్రిమెంట్ అనరు, దారి ఖర్చులు అంటారు తెలుసా? రావు గారు కూడా నీలాగా పెంచమని కంప్లైంట్ చేస్తున్నారా? రావు గారు హౌస్ ఓనర్ ఇంటది పెంచాడంట. ఆ? ఇంక్రిమెంట్ పెరగలేదు కదా, కనీసం రెంట్ అయినా పెరిగిందని ఆయన సాటిస్ఫై అయిపోయాడు. నీతో ఏదో తలనొప్పి అయిపోయింది ప్రసాద్. శాలరీ పడలేదు, ఇంక్రిమెంట్ కావాలి, ల్యాప్టాప్ కీబోర్డ్ ఊడిపోయింది. ఎప్పుడు ఇవేనా? ఏదైనా కొత్తగా చెప్పొచ్చుగా. అన్నం తిన్నాక తేనుపులు వస్తున్నాయి కార్తీక్. అది నాకెందుకు చెప్తున్నావు ప్రసాద్? అంటే నువ్వే కదా ఏదో ఒకటి చెప్పమన్నావు. కార్తీక్, ప్రసాద్, నీ మాట్లాడి సెట్ చేస్తా. నువ్వు థ్యాంక్ యూ నీరజ గారు, వెళ్ళొస్తాను. సారీ టు డిస్టర్బ్ యూ. జెస్సీ, సారీ ఫ్రెండ్, ఎందుకో నిన్ను అలా పిలవాలనిపించింది. వస్తా కార్తీక్. కార్తీక్, అమ్మాయిలో 2 టైప్స్ ఉంటారు తెలుసా? తెలుసండి, ఒకటి మీరు, ఇంకోటి ప్రసాద్ గడు. వెళ్ళండి. కార్తీక్, షాంపూకి బదులు యాసిడ్ ఎక్కువ వాడుతున్నావు. జుత్తంతా ఊడిపోద్ది. బోర్నెత్ అయితే తెలుసా? ప్రసాద్, తాగొచ్చావా? ఎస్. ఏ నిన్ననే కదా తాగావు, మళ్ళీ ఏంటిది? నా ఇష్టం, నీకేంటే మధ్యలో. ఓ, ఇప్పుడు మనం హాల్లో ఉన్నాం కదా, యాక్ట్ చేయాలి. వీఆర్ యాక్టర్స్. ఏ కెమెరా రోలింగ్, యాక్షన్ కట్, టేక్ ఓకే. నేను నీతో కొంచెం మాట్లాడాలి. దేని గురించి? మా నాన్నకి హెల్త్ సెట్ అయ్యే వరకైనా మందు బ్యాన్ చేయాలా? అతను నీకు బాబు, నువ్వేమైనా చేసుకో. నీ ఆస్కర్ పర్ఫార్మెన్స్ నాకు రా తెల్లే. ప్రసాద్, ప్లీజ్ అరవకు, నాన్న నిద్రపోతున్నారు. అబ్బా పప్పా సోరా. నాన్న నాన్న నాన్న, నీ మనసు ఎంత మంచిది నాన్న. నీకే ఉన్నాడు బో నాన్న. అసలు ఎందుకే నేను యాక్ట్ చేయాలి? ఏం ఉపయోగం నాకు? ఏడ్చాను, కుమిలిపోయాను, కాళ్ళు పట్టుకున్నాను. ఒక మనిషి ఎంత దిగజారకూడదో అంతవరకు దిగజారు బ్రతిమలాడు. ఆ రోజు నువ్వు ఆటో ఎక్కి వెళ్ళిపోతున్నప్పుడు ఒక్కసారి నా వెనక్కి తిరిగి చూస్తావేమో నా ఆశపడ్డా. మీ నాన్న హోటల్లో భోజనం వేడివేడిగా తినాలని వెళ్ళిపోయాడు. నువ్వు లేవన్న బాధలో చచ్చిపోదాం అనుకున్నాను, కానీ ఎందుకు పోవాలి? ఎవడికి ఉపయోగం? నీకేగా. అందుకే లైఫ్ కొత్తగా స్టార్ట్ చేశా. ఎప్పుడిప్పుడే అన్నీ మర్చిపోయి ఐశ్వర్య, జైత్రియ, హిందీ పాప గాయత్రికి లైన్ వేస్తున్నాను. పుసుక్ని ఎంట్రీ.
పోనీలే అన్నీ మర్చిపోయి ఆనందంగా ఉందాం అనుకుంటే సడన్గా యాక్టింగ్ అన్నాం. దేవుడు నాకు సంతోషం శాంపుల్గా ఇచ్చి దరిద్రానికి ఎక్స్పైరీ డేట్ వేయడం మర్చిపోయాడు. ఏ గాడ్, నువ్వు కిందకి రా, మా ఆఫీస్లో ఆఫీస్ బాయ్ పోస్ట్ ఇప్పిస్తా. కార్తీక్, నీకు శాలరీ ఎవరు తెలుసా? ప్రసాద్ ప్లీజ్, నాకు కొంచెం టైం కావాలి, హెల్ప్ చేయి ప్లీజ్. సరే తీసుకో, ఎంత టైం కావాలో తీసుకో. ఈలోగా గాయత్రి నాకు సెట్ అయిపోద్ది. నా యాక్టింగ్తో నిన్ను మెప్పిస్తాను స్వాతి. ముందు చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకొని ఆ తర్వాత పాన్ ఇండియా స్టార్, తర్వాత రాజకీయాలు, ఆ తర్వాత కుంభకోణాల్లో దొరికిపోతానేమో మరి.